గొట్టానికి ఆ గొట్టంలో నీళ్లు పోయిరు, పైన ఉన్న తొట్లో నీళ్లు పోస్తే అన్ని గొట్టాల్లోకి నీళ్ళు వస్తాయి. మీరు అది వాగ్బలం అనండి, శరీర బలం అనండి, మేధాశక్తి అనండి, సంగీతం అనండి, వాద్యం అనండి, శిల్పకళ అనండి, ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా ఆమె అనుగ్రహమే. అందుకే శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ అని చేస్తారు. సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే పైకి కనపడనిది కదిలితే ఎక్కువ ప్రయోజనం ఇచ్చున్నది. నీరు ప్రవహించకుండా ఓ గుంటలో ఉండిపోయిందనుకోండి, దుర్వాసన వచ్చి ఇంకిపోతుంది. అదే నీరు ప్రవహించిందనుకోండి ప్రయోజనకరమవుతుంది, వ్యవసాయానికి తాగడానికి పనికొస్తుంది. సరస్వతి ఏ కారణము చేత కూడా నిలబడిపోకూడదు. సరస్వతి నిలబడిపోవడానికి కారణము లోభగుణము. నాకేమిస్తారు నేను చెప్తే అన్న ఆలోచన జీవితంలో తొంగి చూసిందనుకోండి, ఇంకా ఆయన